నమస్తే. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జై శ్రీరామ్. రామచంద్రుడి ఆశీర్వాదం ఉండాలి మీ అందరికీ కోరుకుంటూ ఈరోజు మనం ఒక గొప్ప విషయం మాట్లాడుకుందాం. గొప్ప విషయం, అది అవసరమైన విషయమే. ఎందుకంటే మనం ఏదన్నా పెళ్ళికన్నా ఫంక్షన్ కన్నా వెళ్ళామనుకోండి, మనం సామాన్యులు ఒక కోటీశ్వరుడు ఎంబటి మనం కూర్చున్నప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ఏముందండి, డబ్బుదేముంది, వస్తుంటుంది పోతుంటుంది, మంచితనం కావాలి, మనమంతా ఒకటే అన్నట్టు మాట్లాడతారు. అక్కడ మట్టికే ఆ మాట. మంచితనం డబ్బుదేముంది, పోయిద్ది వచ్చిద్దిలే అంటారే, అదంతా అక్కడ మట్టికే. ఆ పెళ్ళి ఆ సన్నివేశం మట్టికే అయ్యి మనకేదన్నా బాగా అవసరం అయ్యి కష్టం వచ్చి బాగా ఇబ్బందులు వచ్చి మన వ్యవసాయం దెబ్బతినో వ్యాపారం దెబ్బతినో మళ్ళీ అదే కోటీశ్వరుడి దగ్గరికి మనం డబ్బుల కోసం వెళ్ళామనుకోండి, డబ్బుదేముందండి, వచ్చిద్ది పోయిద్ది, నేను ఇస్తా ఒక 2 లక్షలు 3 లక్షలు అంటారా అన్నట్టు. బంగారం తాకట్టు పెట్టుకొని, పొలం తాకట్టు పెట్టుకొని, లేదంటే ఒక ఇళ్ళ స్థలమైనా సరే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తుంది. అంతేగాని డబ్బుదేముందండి, వచ్చిద్ది పోయిద్ది, మంచితనం ఉండాలి అనే ఈ మాటలు నీటి మీద ప్రవహించే బుడకలు లాంటివి. మనం బుడకను చూస్తుంటాం నీటి మీద ప్రవహించేటప్పుడు, తీరా దాన్ని పోయి పట్టుకుంటూ ఆగిద్దా? బుడక దొరికిద్దా? మనకి దొరకదుగా, మాయమైపోయింది. అంటే అక్కడ విచ్ఛిన్నం అయిపోయింది బుడక. అట్లనే డబ్బులున్న కోటీశ్వరుడు ఎన్నైనా చెప్పగలుగుతాడు. డబ్బులు లేని ఒక సామాన్య వ్యవసాయం చేసేవాళ్ళైనా, ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్ళి అడిగారనుకోండి, ఖచ్చితంగా వచ్చే మాట ఏంటంటే, నేనిచ్చే డబ్బుకి దాన్ని ఏమంటారు, తాకట్టు, నగ పెడతావా, ఏమన్నా స్థలం పెడతావా, బంగారం పెడతావా అంటారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మాటలు ఎన్నైనా చెబుతారు. మాటలు సమయాన్ని సందర్భాన్ని బట్టి కోటీశ్వరులైనా చెప్తారు, పేదవాళ్ళైనా చెప్తారు, మధ్యతరగతి వాళ్ళైనా చెప్తారు. కానీ డబ్బు అనే ఒక అవసరం ఎప్పటికీ అవసరమే. డబ్బు ఈ సమాజం డబ్బు మీదే నడుస్తుంది అని అంటారు కొందరు. కొందరు ఏమంటారు, మంచితనం మీదే నడుస్తుంది అంటారు కొందరు. అవసరానికి డబ్బు కావాలి కానీ మిగతా సమయంలో డబ్బు ఎందుకంటారు. ఉచితే ఈ మాటలన్నీ. మనకి బస్సు ఎక్కితే రూపాయి తక్కువైందనుకో, టికెట్ కొట్టడం కండక్టరు. మంచితనం తన జేబులో రూపాయి వేసుకొని టికెట్ కొడుతున్నా కండక్టర్ కొట్టడు. డబ్బు ఎప్పుడైనా అవసరమే, అలాగే మంచితనం కూడా అవసరమే. కాబట్టి డబ్బుని ప్రేమించండి, కష్టపడి సంపాదించండి. అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు అది తడకకు పట్టిన చెద లాంటిది. ఏ రోజుకు ఆ రోజు తడక దులిపితే పోయినట్టు తేప కొద్ది పోతూనే ఉంటుంది. కష్టపడి సంపాదించండి. కష్టపడిన రూపాయే ఎప్పటికైనా మిగిలిద్ది. అది ధర్మంగా న్యాయంగా సంపాదించండి. జీవితంలో డబ్బు అనేది ప్రధాన అంశం. బంధాలు బంధుత్వాలు కూడా ప్రధానమే. కానీ మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే మనకి డబ్బులు అనేవి అవసరమైనప్పుడు ప్రధానంగా ఎవ్వరూ వచ్చి మనల్ని ఆదుకోరు. ఆ భగవంతుడే తప్ప ఎవ్వరూ ఆదుకోరు. కాబట్టి డబ్బు సంపాదించుకోవాలి, డబ్బును జాగ్రత్తగా చేసుకోవాలి. విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు కూడా. జై శ్రీరామ్. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్.